లవ్ చేసి మోసం చేసే నీలాంటి అమ్మాయిలకి ఇది ఒక గుణపాఠం కావాలి. యుగానికి ఓ ప్రేమికుడు, ఈ జగానికి ఒకటే ఒకడు, మరి రణానికి విజయం అతడు, తను అనుకునేది ఆచరించుతాడు. భయానికి ఓ భయం అతడు, మరి నిజానికి అభయం అతడు, ఈ జనానికి ధైర్యం అతడు, తను ఎంత పడితే ఎదురుగడవడు. తలరేగిన చెడునే చెడుగుడులే ఆడిన నరమరమున తెగమరిగిన ఆవేశం అతడే. యుగానికి ఓ ప్రేమికుడు, ఈ జగానికి ఒకటే ఒకడు, మరి రణానికి విజయం అతడు, తను అనుకునేది ఆచరించుతాడు. పెరుగని సైన్యం అతడు, వెనుతిరుగని గమ్యం అతడు, యుద్ధాన్ని సవాలుని విసిరేస్తాడు. పిడికిలో పవరున్నోడు, గుంపులలో చురుకున్నోడు, యుగానికో శకానికో ఇలా తోడు కొడుతుంటాడు. అతడెవరని అడిగితే సరి ఉరుమై మెరిసే గగనం మరి, అడుగులు విని పిడుగులు సరి తలలే వంచేనా. యుగానికి ఓ ప్రేమికుడు, ఈ జగానికి ఒకటే ఒకడు, మరి రణానికి విజయం అతడు, తను అనుకునేది ఆచరించుతాడు. భయానికి ఓ భయం అతడు, మరి నిజానికి అభయం అతడు, ఈ జనానికి ధైర్యం అతడు, తను ఎదుట పడితే ఎదురు తిరగడవడు. తనవరగన తలరేగిన చెడునే చెడుగుడులే ఆడిన నరమరమున తెగమరిగిన ఆవేశం అతడే. యుగానికి ఓ ప్రేమికుడు. నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు. నన్నే మోసం చేస్తావే. నీ చావు కారణమైన ఆ ముగ్గురు ప్రాణాలు తీసేంత వరకు నేను నిద్రపోనని నీ చితి మీద ప్రమాణం చేస్తున్నాను. పాపా బాగున్నావా? పొర నల్ల కుక్క. అమ్మాయిలకి ఏంట్రా మనం అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది. చెప్తా అసలు ఊరికి అందగా నేనేరా, అలాంటి నన్ను చూసి అమ్మాయి ఎలా అందంటే. వాడు ఎవడరా? వాడు గురుమూర్తి గారు అబ్బాయి వినోద్ అన్న. వాడు కదరా, వాడంకల్లా హీరోలో ఉన్నాడే వాడు. వాడెవడో నాకు తెలియదు అన్న. వాడు ఎవడైనా సరే నాకు నచ్చలేదు, ఎందుకంటే వాడు చాలా స్మార్ట్గా ఉన్నాడు. ఈ ఊర్లో అంతగా నేను ఒక్కడిని, నాకు పోటీ ఎవరు ఉండకూడదు. ఓకే వాడిని పిలు. బండాబు ఊరికి కొత్త, కాస్త అడ్జస్ట్ అవ్వు. రాయ్ గుట్ట నువ్వు దిగరా, వెనకాల నువ్వేరా, దిగు దిగు దిగు. నాన్న నీకు నా గురించి కొంచెం చెప్పాలి. మన ఊర్లో చాలా డేంజర్, మనం చెప్తే అందరికి హడల్. అలా నా దగ్గర నువ్వు ప్రతి గడి చెప్తాంట్రా, హీరోలో పోజు కొడతావేంటి? నా గురించి తెలుసా నీకు? బేసిక్ 2-3 మంటలు 2 సార్లు రేపులు చేసి పైకి వచ్చినాడు. నా పేరు అడి చూస్తాను మాడుతుంటే. అబ్బో ఈ చెయ్యి ఫోల్డింగ్ ఏంట్రా? కళ్ళు చూపెడుతున్నావా? భయం అనుకుంటున్నావా? కొట్టే మగం పచ్చరైపోద్ది. దించు దించు చెప్పరా, ఇది చాలా కటింగ్ చెప్తున్నాడు, చంపేస్తున్నాను. చెప్పు నా గురించి. మాట వినండి సార్, మీరు కూర్చోండి సార్.
నీ గురించి అసలు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చినందుకు నిన్ను కొట్టాలి రా అర్థం మాకు ఎలా నువ్వు వెళ్ళరా ఈ రోజు నా 3 బాగున్నాడు బతిపోయావు లేకపోతే ఎప్పుడు మర్డర్ చేసేవాడిని వదలరా ఈ నా చేతులు అయిపోయి ఇవాళ రే మామిడి పట్టుకపోయి బతి వెళ్ళు అరే నువ్వు బండి సోంబేరి వెళ్ళండ్రా అలా వెళ్ళిపోతున్నాయంట్రా కొడుకు భయపడిపోయాడు అన్నయ్య అనితతో కలిసి గుడికి వెళ్ళొస్తాను. అలాగే. త్వరగా రారా. వస్తున్నాను కదా. నమస్తే అయ్యా. నమస్తే సార్. ఇతనెవరు? మీ మిల్లులో పని కావాలని అడిగాను. ఓ ఇతని గురించేనా నువ్వు చెప్పింది? ఇతనే సార్. నీ పేరేమిటి? గౌతమ్. ఇతని వల్ల మనకి ఇబ్బంది రాదు కదా? అలాంటిదేమి ఉండదు సార్, చాలా మంచివాడు. ఇతను ఏదైనా ప్రాబ్లం చేస్తే దానికి నీదే బాధ్యత. సరే సార్. అర్థమైందా? సరే సార్. జాగ్రత్త. అయ్యగారిని పంపించి వస్తాను. రే గౌతమ్ రారా వెళ్దాం. ఇదేరమ్మా ఇల్లు. నాన్న నేను చెప్పానుగా నా ఫ్రెండ్ గౌతమ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు అయ్యగారి మిల్లో పని కోసం. ఏంటి ఏదో ఆలోచనలో ఉన్నావు? ఏంటి కొత్తగా సిగ్గుపడుతున్నావు? ఇక్కడ కాదు అక్కడ చెప్తాను పదా. అది ఇవాళ నేను గుడికి వచ్చేటప్పుడు మా ఇంటికి ఒక అతను వచ్చాడే. ఎవరే? తెలీదే, కానీ చూడ్డానికి 6 feet ఉన్నాడు. సూపర్ కలర్, మంచి బాడీ, లైట్ షేవ్, ఎంత బాగున్నాడో. అతని పేరేంటే? పేరు తెలీదే. అతను మా మిల్ల పంచడానికి వచ్చాడు అనుకుంటానే. ఎవరైనా పడిపోవాల్సిందే, అంత బాగుంటాడు. ఇన్నేళ్ల మన ఫ్రెండ్షిప్ లో నువ్వు ఒక అబ్బాయి గురించి మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. సిటీలో అబ్బాయిలంతా నేను ఎప్పుడెప్పుడు తిరిగి చూస్తానని ఎదురు చూసేవాళ్ళు, కానీ ఇతనే నేను తిరిగి చూసేలా చేశాడే. ఐ థింక్ దిస్ ఇస్ లవ్ అట్ ఫస్ట్ సైట్. ఏంటే నీ మాటలు వింటుంటే ఆల్రెడీ డీప్ లవ్ లో పడిపోయినట్టున్నావు. మొదటి చూపులోనే అవుట్. ప్రేమ విషయంలో మనసు చెప్పిన మాట మనం ఖచ్చితంగా వినాల్సిందే. నువ్వు వింతగా చెప్తుంటే నాకే అతన్ని చూడాలనుంది. చూడాలనుందా? చూసావా, నీకే ఎలా ఉంటే ఇంకా నాకెలా ఉంటుంది? మిల్ దగ్గర ఉంటాడేమో, వెళ్ళి త్వరగా చూసేద్దా. సైలెంట్ గా రా. అదిగో అతనే. నువ్వు చెప్పినట్టు అందగాడు, ఆజానుబాహుడు. వావ్, సూపర్ మ్యాన్లీగా ఉన్నాడే. ఎంత బాగున్నాడో. ఒసేయ్, అతను నా వాడు. ట్రై చేస్తే చంపేస్తా. నేను నీకు ద్రోహం చేస్తానా? నువ్వు నా ఫ్రెండ్ వే. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఎస్ నోవా. సరే చూద్దాంరా.
అమ్మా, నేను చిన్నప్పటి నుంచి నిన్ను అడగకుండా ఏ పని చేయలేదు. నా మనసు ఒక అతన్ని ఇష్టపడుతోంది. నేను అతని లవ్ చేయొచ్చో లేదో చెప్పమ్మా. ఐశ్వర్య, అమ్మ వద్దని చెప్తే ఏం చేస్తావు? మా అమ్మ నా మనసును అర్థం చేసుకుని మంచి డెసిషనే చెప్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఇది త్వరగా ఓపెన్ చేయి. ఇది ఏమొచ్చింది? నేను నీకు ముందే చెప్పానా అమ్మ నా మనసును అర్థం చేసుకుంటుంది అని? ఓకే చెప్పింది. థ్యాంక్స్ అమ్మా. ఐషు, చిన్నప్పటి నుంచి నువ్వు తల్లిదండ్రుల ప్రేమను మిస్ అయ్యావు. అందుకేనేమో నీకు ఇంత మంచి అబ్బాయి ప్రేమ దొరికింది. అంతా బానే ఉంది, కానీ ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకుంటే బాగుంటుందేమో. ఐశ్వర్య, ఏమైంది? లేకపోతే నేను ఎంతసేపు మాట్లాడుతుంటే పట్టించుకోవడం లేదు. డ్రీమ్ లో నా లవ్వర్ తో నేను హాయిగా రొమాన్స్ చేస్తూ ఉంటే